రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఏపీలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా తెలంగాణలో పదునైన పంచలతో రాజకీయ కాకరేపుతున్నారు లీడర్లు. సినిమా రేంజ్ డైలాగ్స్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నాయకుల పంచులు చూసేద్దాం ఇవాల్టి పొలిటికల్ ఫైర్ లో. ఎప్పుడు తన పంచలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబు ఇవాళ మరోసారి తన పదునైన మాటలతో టీడీపీ జనసేనను టార్గెట్ చేశారు. తాము ఏం అభివృద్ధి చేశామో చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి, మరి టీడీపీ ఏం చేసిందో చెప్తారా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చురకలంటించారు. ప్రశ్నలు కూడా అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం, జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం. మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని, కేవలం తన వర్గాన్ని, తన తాబేదారులను, పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీకు సిద్ధం? కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి తన మనసులో మాట బయటపెట్టేశారు. తన నియోజకవర్గ నేతలని తనపైకి ఉసిగొలుపుతున్నారని కాసింత బాధపడ్డారు. దానికి కారణం ఎవరో కూడా చెప్పేశారు. తనను బాధ పెట్టిన వారు భవిష్యత్తులో తప్పకుండా ఫలితం అనుభవిస్తారని మనసులో ఉన్న బాధను బయటకు కక్కేశారు. ఈ 3 రోజులు జరిగిన పరిణామం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నాటకం, కుట్ర, మోసం ప్రజలందరికీ కూడా వినేస్తున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తుంటే వద్దని రిజెక్ట్ చేసినట్టు వాడిని నేను. నా పైన కుట్ర పన్ని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రసంగం సమస్య కాదు. నేను ఒక దళిత నాయకుడిని, ఉద్యమ స్ఫూర్తి వచ్చిన వాడిని, సుమారు 50 సంవత్సరాలు రాజుకున్నటువంటి వ్యక్తిని. ఇలాంటి దురక్షపడినటువంటి ప్రచారాలు మానుకో. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎంపీకి ఆశపడడం లేదు. నీ ఎంపీ పదవి కూడా నాకు వద్దని తిరస్కరిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకమైనా మానుకో దీన్ని. ఇది మంచిది కూడా కాదు నీకు. ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. నా పైన కుట్ర చేసి, నా పైన రొసుగొలిపి, నిన్ను నమ్ముకున్న దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దన్నటువంటి వ్యక్తిని. నాకు ఎంపీ టికెట్ వద్దు, నీ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణంలో బతకడానికి నిర్ణయించుకున్నాను. కేసినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ము ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. 30,000 మెజారిటీకి 1 ఓటు తక్కువైనా రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబును విమర్శిస్తే కేసినేని నానిని ఆంధ్ర బార్డర్ వరకు తరిమేస్తామని హెచ్చరించారు. కేసినేని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు, ఆ జెండా పట్టుకున్నంత వరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఏంటి అబ్బా కొడుకులు అన్నావు కదా, మా బాసుని, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ
పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కి ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరుగు కొడతావా? పట్టా చదువుకొని వెళ్ళాలా? నీకు చెప్పే కదా, నీ ఇంటికి వచ్చి నీ బట్టల మూట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి జగ్గయ్య బుద్దా వెంకన్న విమర్శిస్తే కేసినేని నాని ఊరుకుంటారా? తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తన స్థాయికి తగ్గ నాయకుల గురించి తాను మాట్లాడనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వచ్చి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే మూటా ముల్లే సర్దుకొని హైదరాబాద్ వెళ్లడం తథ్యమని జోస్యం చెప్పారు. నాలాంటి వాళ్లను పార్టీకి దూరం చేసుకున్న వ్యక్తికి ఇవే చివరి ఎన్నికలంటూ శాపనార్థాలు పెట్టారు. ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. అని చెప్పి 25 లక్షల కోట్లు ఈ దేశంలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో, ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఈ దేశంలో అంత సంక్షేమం చేసినటువంటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పేదలకి విరోధి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. 24 ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు పనికిరాని కొడుకు లోకేష్ గారి. అందుకే మీరు చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. తన సొంత రాష్ట్రానికి తెలంగాణ వెళ్ళిపోవడం కోసం మూటామల్లి ఎదుర్కొని రెడీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయం. మళ్ళీ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా ఖాయం. చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓటముక్కలు పెట్టుకుంటాడు. ఆ ఓటముక్కలు పెట్టి ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తాం. ఓటముక్కలు కొంతమంది పెట్టుకుని అలవాటు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నది తన కొడుకు సొంత నిర్ణయమని, తన ప్రమేయమేదీ లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అన్నారు. తన కొడుకుకు ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత చదువులు చదివాడని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడతారని చెప్పారు. అర్హతను చూసి సీట్ ఇవ్వాలని కోరారు. ఒకే కుటుంబంలో 2 సీట్లు ఇవ్వకూడదని చంద్రబాబు అనుకుంటే తనకు కాకుండా తన కొడుకుకే టికెట్ ఇవ్వాలని కోరుతానన్నారు అయ్యన్న పాత్రుడు. అదే ఆడు కూడా అప్లికేషన్ పెట్టుకుంటాడు, నాకు అనకాపల్లి టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ నాకు కావాలని. హైకమాండ్ పరిశీలిస్తుంది. అర్హత ఉందంటే ఇస్తే తప్పే ఉంది. అయ్యన్న పోతే కొడుకు ఇవ్వకూడదా? ఆడికి అర్హత ఉందా లేదా? బాగా చదువుకున్నాడు. శాసన్ గారు తెలిసి నీకు పూర్వ ఎలక్షన్ కమిషన్ శాసన్ గారి దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. అన్ని అర్హతలు ఉన్నాయి. పొలిటికల్స్ దీని మీద అమెరికాలో 2 years చదివాడు. అనర్గళంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మాట్లాడగలడు. ఇవాళ మన ఎర్రమనాయుడు గారి అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడో పార్లమెంట్లో ఈక్వల్గా మాట్లాడగలరు. ఎర్రమనాయుడు గారి అబ్బాయి మా అబ్బాయి పార్లమెంట్లో ఉంటే మనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఎంపీ మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. పోలవరం గురించి మాట్లాడేందుకు తాను సిద్ధం, చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. పార్లమెంటులో తాను మాట్లాడినట్లు టీడీపీ ఎంపీ మాట్లాడితే వెంటనే రాజీనామా చేస్తానన్నారు. విభజించిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం. నిజం నిజం నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు. ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క హక్కు, ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది సంజీవినయ, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసే వాళ్ళందరిపైన కేసులు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. అవును కదా, ఒక అంశం. రెండో అంశం దగ్గరికి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనము చంద్రబాబు నాయుడు చేశాడు. సీఎం జగన్ ను ఎవరు విమర్శించినా వారికి ఎదురుదాడి తప్పదన్నారు సింగనమల ఎమ్మెల్యే
జొన్నలగడ్డ పద్మావతి కొద్ది రోజులుగా షర్మిల చేస్తున్న కామెంట్స్ మీద స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. కుటుంబాల్లో ఉన్న విభేదాలను కాంగ్రెస్ వాడుకొని రాజకీయాలు చేస్తుందని చెప్పేందుకు షర్మిలనే ఉదాహరణని వివరించారు. షర్మిల వాస్తవాలు గమనించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. నిలబడుతున్నారు అని చెప్పి మరి ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూసాము. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయిండొచ్చు. కానీ ప్రతి మహిళ, మన నియోజకవర్గం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి మనం అందరం కూడా, మహిళలందరూ కూడా జగనన్నకు అండగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మహిళ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ, మన సింగనమల్లో ఉన్న ప్రతి మహిళ నేను మీకున్నాను అన్న, మీరు మాకెట్లా ఉన్నారో మేమందరం కూడా మీకున్నాం అనే విధంగా రేపు ఓటింగ్ ఉండబోతా ఉంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతుందని కుండబద్దలు కొట్టారు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అయినా కూడా ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదనడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ ఏపీని తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని ఫైర్ అయ్యారు. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి అపవాదు ఏమిటి? ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు అని. ఇవాళ సభాముఖంగా నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలకు కావచ్చు, వారికి విసురుతున్నటువంటి సవాలు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు అని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వేస్తున్నటువంటి సవాల్. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ రాజకీయాల సంగతి అటుంచితే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ కుట్ర వల్లే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వాయిదా పడిందని బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ను పక్కన పెట్టి కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని గట్టిగానే ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కనీసం మద్దతు ధర కూడా అందించలేదని విమర్శలు చేశారు. హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శలు చేశారు. అధికారం ఉన్నప్పుడు మోదీని, అధికారం కోల్పోయాక గవర్నర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీని విమర్శించడం మానుకొని సిరిసిల్ల బీఆర్ఎస్ ఖాళీ కాకుండా చూసుకోవాలన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతోందని రఘునందన్ రావు అన్నారు. సమస్యలు కళ్ల ముందు కనబడుతున్నా చర్యలు తీసుకోవట్లేదంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల లోపల ఒక సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్నట్టు కనబడతా ఉంది. సమస్య ముందు సాక్షాత్కరిస్తున్నట్టు కనబడుతుంది. సమస్య అక్కడ ఉంది అని తెలుస్తూ ఉంది. కానీ ఏం చేయాలి,
ఎట్లా సమస్యని పరిష్కరించాలనే విషయం లోపల కొత్త ప్రభుత్వం అడుగులు ఇంకా తడబడుతున్నట్టే కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయి ఎవరికైతే పంచినని మనం అలిగేషన్ చేసినామో, కేసీఆర్ కుటుంబానికి ఈ అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినామో, వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు. ఇకపోతే ఆయన బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి, అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు, సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు. జడ్పీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, సర్పంచులు పోయినరు. 5 ఏళ్ళ వరకు ఆయన వెనకాల ఎవరు ఉండే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన ఆర్థిక దోపిడీని లెక్కలతో సహా బయటపెడతామన్నారు. పుట్టబోయే బిడ్డలపై కూడా బీఆర్ఎస్ అప్పుల భారం మోపిందని ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా తానిచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. ఊరికో బడి కడతాం, మండలాలకు 3 LKG టు PG వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళైనా చేయకపోగా 10 ఏళ్ళు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుబడి 2 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు. సిగ్గుందా మీకు? పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారు, 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని 1 లక్ష కోట్ల పైబడి అప్పుల్లో నింపారు. ఏడ చూసినా దోపిడే, ఏది చూసినా అప్పే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాదు, పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన. కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసిందని గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మైనారిటీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఏం చేశారని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో చెప్పాలని గట్టిగా ప్రశ్నించారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించడం భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుమైందా మైనారిటీ మీద? ఒక్కసారి ఆలోచన చేయి. నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి. నేను 89 నుంచి ఎక్కడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నాను. మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డిగా అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు, నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనారిటీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు రవై. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనారిటీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? కేసీఆర్ పై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు మోతుకుపల్లి నరసింహులు. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ ని గద్దెదించడం కోసం ఎంతో మంది ప్రయత్నించారని, కానీ రేవంత్ రెడ్డి ఈజీగా ఈ పని చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ బయటకొచ్చే పరిస్థితి లేదని, కేటీఆర్ ప్రభుత్వాన్ని సొంత ఆస్తిలాగా వాడుకున్నారని విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ గారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కేటీఆర్ నేను ఎప్పుడు కూడా ఈరోజు వరకు నేను విమర్శించలేదు. కానీ ఏదో పిల్లగాడు ఏదో ఆడుకుంటుండే ఆయన, అది ఆటలాగా అనుకున్నాడు. ఏదో తన సొంత ఆస్తి హెలికాప్టర్లో తిరగొచ్చు, పెద్ద పెద్ద ఫ్లైట్లలో తిరగొచ్చు అనుకున్నాడు. తన సొంత ఆస్తిలాగానే ముఖ్యంగా ప్రభుత్వాన్ని వాడుకున్నాడే కానీ ప్రజల కొరగబెట్టేంది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా నేను తండ్రి చూస్తే అట్లుంటే కొడుకు ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయి మాటలకైతే అంతులేదు.
వాళ్ళ రక్తం తాగి ఇవాళ లక్షల కోట్లు సంపాదించుకున్నారు, దండుకున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని మరొకసారి నేను ఖండిస్తా ఉన్నా. అధికారం పోతే సిగ్గుపడాల్సింది పోయి, తల దించుకోవాల్సింది పోయి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా తప్పులు ఏం చేశారో ప్రజానికానికి చెప్పి మరి ముక్కు నాలకు రాసి మాట్లాడవలసిన అవసరం తప్ప కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంటే ఎదురుదాడి చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాయ మాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఎవరు రైతులేసి అడిగితే సార్ ఎప్పుడు వస్తుంది, రైతు బంధు రాలేదు అంటే రైతు బంధు రాలేదని చెప్తాం కొట్టండి. ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు రైతు బంధు రాలేదు అని మాట్లాడుతున్నారు. 55 లక్షల మంది చెప్తాం కొడతారా? ఓటేసినందుకు వాళ్ళ తరఫున బాధ్యులుగా మేము కూడా అడగాలి, కానీ మేము ఇంకా అడుగుతలేం. 100 రోజులు అన్నారు కదా, ఇద్దాం సమయం, మనం ఎందుకు అడగాలి? వాస్తవానికి 100 రోజుల సమయం ఇవ్వలే ప్రజలు వీళ్ళకి ఎన్నికల ముందట. 9వ తారీఖుకే ఇచ్చిండ్రు. డిసెంబర్ 9 నాడు 15 నెంబర్ తీసుకోండి, మా సోనియమ్మ పట్టుకొస్తుంది, బ్యాగులు నిండా ఇచ్చేసిపోతుంది. ఇక్కడ వారం ముందట ప్రకటించారు. ఎవరన్నా రుణమాఫీ అయ్యి లోన్ తెచ్చుకోవాలంటే ఉంటే అర్జెంటుగా పోయి తెచ్చుకొని బ్యాంకులో 2 లక్షలు ఎమ్మటి 9వ తారీఖు నాడు ఇస్తాం. ఇది వాటి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.